గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టుడే ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 2000 ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 2025 నోటిఫికేషన్ త్వరలో ఈ నెలలోనే రానుంది. సో ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో విడుదలయ్యేటటువంటి పోస్టులు ఏమంటే, ఒకటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అలాగనే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, అలాగనే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్. సో ఇవి ఈ సెక్షన్ ఆఫీసర్ అనేది మనకు ఆఫీసర్ క్యాడర్ యొక్క పోస్ట్ అన్నమాట. సో ఇది చాలా క్రేజీ పోస్టు. ఇవి మొత్తం ఖాళీలు వచ్చి ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసరు మరియు అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసరు అన్నీ కలిపి 691 పోస్టులు ఉన్నాయి. సో ఎఫ్ఎస్ఓ 100 పోస్టులు ఉన్నాయి. మొత్తం కలిపి 791 పోస్టులు ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఈ నెలలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. సో వీటికి సంబంధించినటువంటి విద్యా అర్హతలు ఏమున్నాయి, మనకు దీని సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే విషయం పైన మనం ఈరోజు క్లాసు చేసుకుంటున్నాం. సో అందులో ముఖ్యంగా మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసరు అలాగనే అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసరు రెండిటికి కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. సో ఇంటర్మీడియట్ అండ్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అంటే ఎనీ డిప్లొమా చేసిన వాళ్ళు, ఐటీఐ చేసిన వాళ్ళు కూడా ఈ 2 పోస్టులకి ఎలిజిబుల్ ఉంటుంది. తర్వాత ఎఫ్ఎస్ఓకి ఎనీ సైన్స్ డిగ్రీ అనేది వీళ్ళకి ఎఫ్ఎస్ఓ. ఈ సైన్స్ డిగ్రీలో ఎవరెవరు ఎలిజిబుల్? సైన్స్ డిగ్రీలో బాటనీ, అలాగనే జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, అలాగనే స్టాట్స్, జియాలజీ, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, అలాగనే మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎనీ ఇంజనీరింగ్. అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఈ ఎఫ్ఎస్ఓ పోస్ట్కి ఎలిజిబుల్ ఎవరంటే ఈ సైన్స్ డిగ్రీ చదివిన వాళ్ళు అందరూ ఎలిజిబుల్. ఎక్స్పెక్ట్ మనము పూర్తిగా ఎవరంటే బిఏ చదివిన వాళ్ళు మరియు బీకామ్ చదివిన వాళ్ళు, వీళ్ళు మాత్రం ఎలిజిబుల్ కాదండి. వీళ్ళు కాకుండా మిగతా సైన్స్ చదివినటువంటి వాళ్ళందరూ కూడా ఎఫ్ఎస్ఓ పోస్ట్కి ఎలిజిబిలిటీ వస్తారు. సో ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ఇది చాలా క్రేజీ పోస్ట్. తర్వాత ఏజ్ క్రైటీరియా కనుక మనం తీసుకున్నట్లయితే ఏజ్ లిమిటేషన్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఏజ్ లిమిటేషన్ కనుక తీసుకున్నట్లయితే ఏజ్ 18 to 30 అండి. సో ఇది ఓసీ కేటగిరీస్. అలాగనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, అలాగనే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్, వీళ్ళందరూ కూడా 5 years ఎక్స్టెన్షన్ ఉంటుంది. 5 years ఎక్స్టెన్షన్ ఉంటుంది అంటే 18 to 35 years వరకు వీళ్ళు ఎగ్జామ్కి అపేర్ అవ్వచ్చు. ఇదొకటి మనం గుర్తుంచుకోవాలి. అయితే ఈ 2025లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో మనకి ఏం చెప్తున్నారంటే 2 సంవత్సరాలు ఏజ్ ఎగ్జామ్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. 2 సంవత్సరాలు ఏజ్ ఎగ్జామ్షన్ ఇస్తే ఓసీకి 18 to 32 ఉంటుంది. రిమైనింగ్ కేటగిరీస్కి 18 to 37 ఏజ్ ఉంటుంది. ఇది మనం ఇక్కడ ఏజ్ క్రైటీరియా తీసుకుంటే ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనకి ఇప్పుడు విద్యా అర్హతలు తెలిసాయి, ఏజ్ క్రైటీరియా తెలిసింది. తర్వాత ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా ఇక్కడ ఎక్కువగా అడిగేదానికి అవకాశం ఉంది. ఫిజికల్ మెజర్మెంట్స్ ఏమి ఉంటాయి అనేటటువంటి విషయాన్ని తీసుకున్నట్లయితే
జెంట్స్ కన్నా తీసుకున్నట్లయితే మనకి 163 సెంటీమీటర్లు హైట్ ఉండాలి. అలాగనే లేడీస్ కన్నా తీసుకున్నట్టయితే ఫిమేల్ 150 సెంటీమీటర్స్ హైట్ కలిగి ఉండాలి. ఇది తర్వాత మనము ఛాతీ వెడల్పు అనేది కూడా ఇక్కడ మనకి మెజర్మెంట్లో తీసుకుంటారు కాబట్టి ఛాతీ అయితే జెంట్స్ అయితే 84 సెంటీమీటర్స్, దీన్ని ఎక్స్టెన్షన్ చేసినట్టయితే 5 సెంటీమీటర్స్ ఎక్స్టెన్షన్ ఉండాలి, అంటే 89 కలిగి ఉండాలి. అదే ఫిమేల్ అయితే కనుక 79 చెస్ట్ సెంటీమీటర్స్ ఉండాలి, 5 సెంటీమీటర్స్ ఎక్స్టెన్షన్ ఉండాలి, అంటే 84 సెంటీమీటర్స్ కలిగి ఉండాలి. ఈ విషయాన్ని కూడా మనకి నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. తర్వాత ఇంకా వెయిట్ కూడా ఇక్కడ వెయిట్ కూడా చూడడం జరుగుతుంది. వెయిట్ కూడా 48 kgsకి తగ్గకుండా వెయిట్ కలిగి ఉండాలి. ఈ విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో కాబట్టి వెయిట్ ఇవన్నీ కూడా. అయితే ఈ పోస్టు చాలా క్రేజీ పోస్ట్ కాబట్టి దీనికి కాంపిటీషన్ కూడా హెవీగా ఉంటుంది. ఈ సిలబస్ ప్యాటర్న్ కనుక మనం చూసినట్లయితే ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్లో ఏ పేపర్లు ఉంటాయి అనే విషయాన్ని తీసుకోవాలి. సో ఎగ్జామ్లో మనం పేపర్లు కనుక తీసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది. ఇది 150 మార్క్స్కి 150 మార్క్స్ కలిగి ప్రిలిమినరీ ఎగ్జామ్. తర్వాత మనకి ఫిజికల్ మెజర్మెంట్స్ ఉంటాయి. తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత వాకింగ్ టెస్ట్ అనేది వాకింగ్ టెస్ట్. ఈ వాకింగ్ టెస్ట్ జెంట్స్ అయితే కనుక మేల్ అయితే కనుక 25 కిలోమీటర్స్ 4 అవర్స్లో నడవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సెలెక్ట్ అయిన వాళ్ళందరూ. అదే ఫీమేల్ అయితే కనుక 16 కిలోమీటర్స్ 4 అవర్స్లో నడవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా ఫిజికల్గా కూడా మనం వాకింగ్ టెస్ట్ అనేది మనకి కలిగి ఉంటాం. సో ఈ విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనకి విద్యార్హతలు అయింది, అలాగనే ఎంపిక విధానం ఎలా జరుగుతుంది అనేటటువంటి విషయాలు కూడా ఇక్కడ మనం తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ పోస్ట్లో మనం కనుక తీసుకున్నట్లయితే మనము ఇక్కడ FBO, అలాగనే ABO, FSO, DRO, FRO, ACF, సబ్ DFO, DFO, కన్జర్వేటర్, CCF, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, మళ్ళీ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ CCF, తర్వాత ప్రదేశ్ కాంగ్రెస్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్. ఈ విధంగా మనకి ఈ యొక్క స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఇతన్ని వాచర్ అంటారు. ఇది ఈ కేడర్ నుంచి ఈ కేడర్ వరకు కూడా ఎదిగేదానికి అవకాశం ఉంది. ఈ పోస్టుల్లో ప్రమోషన్స్ కూడా మనకు త్వరగా రావడానికి అవకాశం ఉంది. ఎవరైతే ఈ FBO, ABO డిగ్రీ క్యాండిడేట్స్ కానీ ఒకవేళ సెలెక్ట్ అయితే వాళ్ళు త్వరగా FSO గాను, అలాగే DRO గాను, మళ్ళీ FRO వరకు కూడా వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంది. వీళ్ళకన్నా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనకు అదృష్టం అండి, ఏదైనా నోటిఫికేషన్ FRO నోటిఫికేషన్ వస్తే డైరెక్ట్గా మీరు FRO అయినట్టయితే కన్నా ఇమీడియట్లీ మీరు ACF, సబ్ DFO, DFO స్థాయికి మరియు CFO స్థాయికి కూడా ఎదిగేదానికి అవకాశం ఉంది. అలాగని మీరు IFS స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు అయితే కన్నా DFO స్థాయి నుంచి CF, CCF, PCF వరకు ఎదిగేదానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ పోస్టుల యొక్క ప్రమోషన్స్ కూడా ఈ స్థాయిలో ఉంటాయి. చాలా క్రేజీ పోస్ట్ కాబట్టి ఇక్కడ రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా ఈ పోస్ట్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఈ పోస్ట్కి ఎక్కువ మంది కూడా పోటీ పడతారు కాబట్టి ఇది మీరు నోటిఫికేషన్ కోసం
ఎదురు చూడకుండా మీరు ఏం చేయాలంటే కంపల్సరీ దీన్ని ఇప్పటి నుంచే ప్రిపేర్ అయినట్లయితే కనుక మీరు ఈజీగా క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ గవర్నమెంట్లో మనకు ఏ నోటిఫికేషన్కి ఎక్కువ టైం ఇవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనం చూస్తే మెగా డిఎస్సిలో పిల్లలు ఎంత గుంజుకున్నా కూడా వాళ్ళు టైం అనేది ఇవ్వలేదు. కాబట్టి మనకు ముందుగానే సిలబస్ ఇచ్చారు. కాబట్టి ఇప్పటి నుంచి సక్రమంగా మనం ప్లాన్ చేసుకున్నట్లయితే కనుక నోటిఫికేషన్ టయానికి మనం సిలబస్ని కంప్లీట్ చేసి ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం గేమ్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ అలాగని ఆన్లైన్ ఎగ్జామ్స్ స్టడీ మెటీరియల్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. గతంలో 2008, 2009, 2011, 2018, 19లో తెలంగాణ రాష్ట్రము మరియు అలాగనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఫారెస్ట్ ఎగ్జామ్స్లో మా విద్యార్థులు చాలామంది ఉన్నారు. మన ద్వారా గైడెన్స్ పొందిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ జాబ్లో ఉన్నారు. ఈ విషయాలు వీళ్ళు కూడా చాలామంది మన గైడెన్స్ ఫాలో అయ్యి సెలెక్ట్ అయ్యి ఈరోజు రేంజ్ ఆఫీసర్ వరకు వెళ్ళిన వాళ్ళు కూడా స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. సో ఈ సద్వినియోగాన్ని మీరందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.